ఇప్పుడు సిటీ కాల్షియం స్కోర్ అనేది బాగా ప్రాచుర్యం పొందుతుంది. సిటీ కాల్షియం స్కోర్ అంటే మామూలుగా ఒక రిస్క్ ఫ్యాక్టర్స్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకర్స్కు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, అట్లానే ఎల్డర్లీ పీపుల్ విత్ ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ వాళ్ళకి మనకి ముందు అసలు హార్ట్కి సంబంధించిన బ్లాక్స్ ఉన్నాయా లేదా అనడానికి సిటీ చెస్ట్ చేస్తారు. ఆ స్క్రీన్లో గుండె రక్తం లోపల కాల్షియం కనపడుతుంది మొత్తం, దాన్ని సిటీ కాల్షియం స్కోర్ అంటారు. సో అది ఉంటే ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్స్ అనేది ఎక్కువ అనమాట. సో అలా ఉన్న వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి రక్తం తగ్గిందా లేదా అని టీఎంటీ చేసి, ఏ కష్టం లేని వాళ్ళకి తర్వాత యాంజియోగ్రామ్ చేసి ఆ కాల్షియం బ్లాక్స్ని బట్టి మనం డివైస్ సెలెక్షన్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ కాంప్లెక్స్ బ్లాక్స్ అంటారు, కరోనరీ బ్లాక్స్ అంటారు అనమాట. సో వీటికి ఏంటంటే కంపల్సరీ ప్రాక్టర్స్ హెల్ప్ కావాలి. ఏ సర్జరీ అయినా ఎవరు మొత్తం మనం నేర్చుకోలేమన్నమాట. మన ఒక సీనియర్ మోస్ట్ ఉండి, ఎందుకంటే ఇది మానవుల ప్రాణాలతో ఉండేది. అందువల్ల మనం ఏంటంటే ప్రతి స్టెప్ దగ్గర సీనియర్స్ దగ్గర నేర్చుకొని వాల్యూమ్స్ మీద వాళ్ళ గైడెన్స్లో మనం చేసుకున్న తర్వాత దెన్ వీ ఇవాల్వ్ యాజ్ ఎ ఇండిపెండెంట్ ఆపరేటర్. ఆ ఇండిపెండెంట్ ఆపరేటర్ అయినప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం ఫెయిల్యూర్ అవుతుంది అనేది ఫస్ట్ మెటిక్యులస్ ప్లానింగ్ అనేది ఉంటుంది. అంటే మన సీనియర్స్తో ఉంటే వాళ్ళు డిస్కస్ చేస్తాం, ఈ కేసులో ఈ ప్రాబబిలిటీ ఉంటాయా, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్ మన దగ్గర ఉందా లేదా అవి చూసుకొని దెన్ అప్పుడు వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెక్ లిస్ట్లో వెంటనే చూసుకొని దాన్ని బెయిల్అవుట్ చేస్తాం. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఒక్కోసారి మనం అనుకున్న ఫైండింగ్ కాకుండా సడన్ సర్ప్రైజెస్లా మాకు కనపడుతుందన్నమాట టేబుల్ మీద. అప్పుడు మనకి డెఫినెట్గా కాంప్లికేషన్స్ రావడం, ఆ కాంప్లికేషన్ మేనేజ్మెంట్ కూడా దానికి సంబంధించిన డివైజెస్ టేబుల్ మీద పెట్టుకుంటాం మేము. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కోసారి అంటే భగవంతుడు ఆ బుద్ధి పుట్టించారు సడన్గా, ఆ బుద్ధి ప్రచోదనం అంటారు. ఆ గాయత్రి మంత్రం ప్రచోదనం చేస్తుంది ఒక్కోసారి మనకి. అది తెలియకుండా మనం అయినప్పుడు దీనికి ఏం చేద్దామని ఒక్కసారి ఆలోచించి సడన్గా మన కొలీగ్తో డిస్కస్ చేస్తున్నప్పుడు సెకండ్ కో ఆపరేటర్తో సడన్గా ఇచ్చేస్తే బాగుంటుంది, అరే కరెక్ట్ అని చెప్పేసి వెంటనే. ఎందుకంటే ఫస్ట్ ఆపరేటర్ ఆల్వేస్ స్ట్రెస్లో ఉంటారు. అట్లా మా కొలీగ్స్ని హెల్ప్ చేయటం, నాకు మా కొలీగ్స్ చేసినప్పుడు వీ విల్ ఎక్స్చేంజ్ అవర్ ఐడియాస్ అనమాట. అక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ ఆపరేటర్ చేసినప్పుడు ఒక్కోసారి థర్డ్ బ్లాక్స్ ఉంటాయి, సెకండ్ ఆపరేటర్ అంటే ఇమీడియట్గా ఇట్లా కాదు ఇలా చేస్తే మొట్ట కరెక్ట్ అని చెప్పేసి వెంటనే చేయటం. సో ఆ విధంగా 95 to 99% వీ కెన్ బెయిల్ అవుట్. బట్ ఒక్కొక్కసారి 1% దాంట్లో ఏంటంటే మనకి సడన్గా రక్తనాళం పెర్ఫరేట్ అయ్యి ఈవెంట్స్ అవుతాయా, దానికి కూడా బెయిల్అవుట్స్ పెట్టుకుంటాం అనమాట. కవర్డ్ స్టెంట్ అని వేయటం, తర్వాత అట్లానే గుండె చుట్టూతో వెంటనే బ్లడ్ అక్యూములేట్ అవ్వగానే యాస్పిరేట్ చేయటం, ఇవన్నీ చేస్తాం. ఒక్కోసారి ఏంటంటే వీటిల్లో ఏంటంటే ప్రయత్నమే మన చేతిలో ఉంటుంది, రిజల్ట్ దేవుడి చేతిలో ఉంటుంది, భగవద్గీతలో చెప్పినట్టు. సో ఆ విధంగా మ్యాక్సిమం పేషెంట్ ప్రాణాలను ఎట్లయినా సరే బయటపడేయాలి అని చెప్పేసి ఆ తపనతో చేస్తాం అనమాట. అందువల్ల నా ఉద్దేశం మానవ ప్రయత్నం దైవబలం ఉందని, అందువల్ల సక్సెస్ రేట్ కూడా ఆ విధంగానే వస్తుంది. కానీ ఒక ప్రొసీజర్కి ఎంతమంది టీం, ఏ డిపార్ట్మెంట్స్ మీకు అవసరం పడతారు సార్? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మెయిన్గా ఏంటంటే మనకి ఈ స్పెషాలిటీ ఓరియంటెడ్ హాస్పిటల్స్ కన్నా మల్టీ స్పెషాలిటీ ఓరియంటెడ్ హాస్పిటల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు అంటే మనిషి అంటే ఒక గుండె కాదు, ఒక కిడ్నీ కాదు, ఒక లంగ్స్ కాదు, ఇది కాదు. అందుకని ఒకదానికి దీనికి భగవంతుడి నేచర్లో క్రాస్ టాక్ ఎగ్జాక్ట్లీ ఒకదానికి ఒకటి. ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఏదైనా అయితే మిగతా వాళ్ళని ఎట్లా కమ్ముకొస్తారు, ఒక ఆర్గన్ ఒక అవయవం దెబ్బతింటే మిగతా వాళ్ళ కమ్ముకొస్తాయి, అది కాంపెన్సేటరీ మెకానిజమ్స్ అంటారు. దాంతో ఏంటంటే పేషెంట్ ప్రాణం నిలుపుతారు అనమాట. అది భగవంతుడి ఇచ్చే నేచర్. అందువలన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఒక డిపార్ట్మెంట్కితో పాటు సపోర్టివ్ డిపార్ట్మెంట్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉంది, కంపల్సరీ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 25 to 30% హార్ట్ డిసార్డర్ విత్ కిడ్నీ డిసీజెస్. నిజమా? ఎస్, కార్డియోరీనల్ సిండ్రోమ్స్ అంటారు దాన్ని. అట్లానే అయితే హార్ట్కి కిడ్నీకి సంబంధం ఉంటుందా? అయితే అట్లానే హార్ట్కి బ్రెయిన్కి సంబంధం ఉంది. ఓకే. సో న్యూరాలజీ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఒక్కోసారి చేస్తున్నప్పుడు చిన్న చిన్న క్లాట్స్ సడన్గా మనకి బ్రెయిన్లో వెళ్తాయి, న్యూరాలజిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. సో అట్లానే హార్ట్కి లంగ్స్కి దే ఆర్ 1 యూనిట్, కార్డియోపల్మరీ యూనిట్ అంటారు. అందువల్ల మనకు ఆయాసం చెప్పలేదు, గుండె ఆయాసమా లంగ్స్ ఆయాసమా తెలియదు. అచ్చా, గుండె ఆయాసం వేరు, లంగ్స్ ఆయాసం వేరు. ఎస్, ఇన్ని ఉంటాయి. అందరూ అక్కడ పొరపాటు పడతారు. ఎందుకంటే అన్లెస్ యూ క్రియేట్ అవేర్నెస్ ఎడ్యుకేషన్, అందరూ ఆయాసం అనగానే ఆస్మా అని చెప్పేసి ఒక ముద్ర వేయటం, స్మోకర్స్ వలన అది ఆయాసం వచ్చింది. కానీ ఒక్కోసారి హార్ట్ వీక్నెస్ కూడా లంగ్స్ నీజీర ఆయాసం వస్తుంది, కార్డియాక్ ఆస్మా అంటారు దాన్ని. సో అందువల్ల ఈ క్రాస్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల సపోర్టివ్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ పేషెంట్ అవుట్కమ్. ఎందుకంటే మనం ఎంతసేపటికి పేషెంట్ అవుట్కమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప నా పేషెంట్ గుండె అని చెప్పకూడదు.
ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఎప్పుడైతే అర్థం చేసుకొని పేషెంట్కి మనం ప్రాపర్ ఎక్స్పీరియన్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తారు, మిగతా అన్నీ బాగుంటాయి. సో ఇతనికి ఏంటంటే ఓన్లీ మీకు హార్ట్ వరకు ట్రీట్మెంట్ చేస్తే 3 రోజులు వెళ్ళిపోతారు. ఇంకో పేషెంట్ అంటే హార్ట్తో పాటు అసోసియేట్ కిడ్నీ ప్రాబ్లము లేకపోతే లంగ్స్ ప్రాబ్లంతో వస్తారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తుంటే ముందు అసోసియేట్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం మిగతా మా కొలీగ్స్ హెల్ప్తో కంట్రోల్ చేసుకొని అప్పుడు హార్ట్ సంబంధించిన యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత అవుట్కమ్స్ అనేది బాగుంటాయి. రైట్. ఇది అర్థం చేసుకునే కాన్సెప్ట్. సో అయితే అనెస్థెటిస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చెప్పిన అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి ఒక 10 మంది ఉంటారండి అందాజుగా? 10 మంది చాలా మంది ఉంటారు. అంతే? 40 మంది ఉంటారు. సీరియస్లీ? అవునండి. ఓ మై గాడ్, ఫుల్ ఆఫ్ ప్యాక్డ్ ఆఫ్ పీపుల్ ఉంటుందేమో అయితే. ఇక్కడ అట్లా కాదు, యూజువల్గా ఏంటంటే కార్డియాలజీ మా క్యాథ్ ల్యాబ్ అంటాం అనమాట. ఓకే. ఆపరేషన్ థియేటర్ బదులు క్యాథ్ ల్యాబ్ అంటాం అనమాట. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే క్యాథ్ ల్యాబ్ లో చేస్తాం. వేర్ మీకు ఆపరేషన్ టేబుల్ ఉంటుంది, ఒక ఎక్స్రే ట్యూబ్, ఎక్స్రే జనరేటర్ ఉంటుంది, ఆ మధ్య పేషెంట్ పడుకోబెట్టి అది డిఫరెంట్ వ్యూస్లో మనకి గుండె రక్తాళాలని అసెస్ చేస్తుంది, కవాటాలని, సో దట్ వీ కెన్ గెట్ 3 డైమెన్షనల్ ఓరియంటేషన్. దీంతో పాటు ఒక యాన్స్థెటిక్ బ్యాకప్ తీసుకుంటాం అనమాట. రొటీన్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ తీసుకోము, యాంజియోగ్రామ్కి క్యాథటరైజేషన్ తీసుకోము, కానీ బట్ యాంజియోప్లాస్టిక్ కానీ కాంప్లెక్స్ యాంజియోప్లాస్టిక్ కానీ అట్లనే వాల్వులార్ రిపేర్స్ కానీ వాటికి ఎనస్థీషియా బ్యాకప్ చేసుకుంటాం అన్నమాట. ఈ 2 చేసుకుంటూ పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం, న్యూరాలజీ ప్రాబ్లం ఇవన్నీ ఉంటే ముందే చెప్పుతాం స్టాండ్ బై కింద, ఇట్లా సపరేట్ చేసేటప్పుడు అవసరం పడితే మీరు రావాల్సి వస్తుంది. సపోజ్ ఒక ప్రొసీజర్ ముందు ఇన్ని గంటలు టైం పడుతుంది అని అనుకున్నప్పుడు దాని తగ్గట్టుగానే ఎనస్థీషియా ఇస్తారు. సపోజ్ అది ప్రొలాంగ్ అవుతుంది somehow some other reasons వల్ల ఈ ఎనస్థీషియాని ఇంకా ప్రొలాంగ్ చేయాలి అని అనుకున్నప్పుడు అగైన్ దే విల్ కమ్ అండ్ గివ్ ద ఎనస్థీషియా సార్? ఇస్ ఇట్ లైక్ దట్ యాక్చువల్లీ? లేదు, ఎనస్థెటిస్ట్ డెడికేటెడ్ గా ఉండి ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో కంటిన్యూస్ గా వాళ్ళు అక్కడ ఉండాల్సిందే. ఇచ్చినప్పటి నుంచి ప్రొసీజర్ బిగినింగ్ లో ఎనస్థీషియా ఇచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ వీనింగ్ ఆఫ్ అయ్యేంత వరకు అండ్ క్రిటికల్ కేర్ వరకు షిఫ్ట్ చేసేంత వరకు వాళ్ళదే బాధ్యత. చాలా పెద్ద బాధ్యత అండి. నేను అలా చాలా సార్లు ఎనస్థీషియా ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు అనుకుంటూ ఉండవు. అక్కడ కంటిన్యూస్ మానిటరింగ్. ఎందుకంటే అసలు ఎనస్థీషియా డిపార్ట్మెంటే పేషెంట్ ఎనస్థీషియా టైంలో అతని వైటల్స్ అన్నీ ఎనస్థెటిస్టే రెస్పాన్సిబిలిటీ. బీపీ కంట్రోల్ కానీ, హార్ట్ రేట్ కంట్రోల్ కానీ, రెస్పిరేటరీ కంట్రోల్ చేయటం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనస్థెటిస్ట్ రెస్పాన్సిబిలిటీ టిల్ వెంటిలేషన్ని ఎక్స్ట్యూబేట్ చేసేంత వరకు, తీసేంత వరకు. ఓకే. చాలాసార్లు ఈ మాట విన్నాను సార్, జనరల్ ఎనస్థీషియా హ్యూమన్ బాడీకి ఎన్నిసార్లు ఎక్కితే అంత ఇమ్యూనిటీ పడిపోతుంది అని. ఇది మిత్స్ లో ఒక భాగం అనుకోండి. ఇస్ ఇట్ రైట్ యాక్చువల్లీ సార్? లేదు, అది 100% అది మిత్, అది ఓకే, నాట్ రియాలిటీ. రైట్. ఎందుకంటే ఎనస్థీషియా అప్పుడు రొటీన్ బేసల్ స్టేట్ వేరు, ఎనస్థీషియా స్టేట్ వేరు. ఎనస్థీషియా స్టేట్ ఉన్నప్పుడు ఏంటంటే ఎనస్థెటిస్ట్ అన్నిటినీ లంగ్స్ బ్రీదింగ్ని తను కంట్రోల్ చేసుకుంటాడు, బీటింగ్ హార్ట్ బీట్ తన కంట్రోల్ తెచ్చుకుంటాడు, బ్లడ్ ప్రెషర్ కంటే తను కంట్రోల్ తెచ్చుకుంటాడు. మళ్ళీ దాన్ని వీన్ ఆఫ్ చేసి ఆ బీపీని కంట్రోల్ చేసే మెకానిజమ్స్ను, హార్ట్ రేట్ని కంట్రోల్ చేసే డ్రగ్స్ని మెల్లిగా వీన్ ఆఫ్ చేసి మళ్ళీ రొటీన్గా పేషెంట్ తన ఓన్ బ్రీదింగ్, తన ఓన్ హార్ట్ బీటింగ్, తన ఓన్ బ్లడ్ ప్రెషర్ ఉండేంత వరకు తనే చేసుకుంటాం అన్నమాట. అంతే తప్ప రిపీట్గా చేయటం వలన తగ్గిపోవటం ఇమ్యూనిటీ దానికి, అది ఇట్స్ ఎ మిత్, టోటల్లీ మిత్. కానీ సార్ ఎనస్థీషియా లేని రోజుల్లో ఏం చేసేవారు యాక్చువల్లీ? చాలా ప్రిమిటివ్గా ఉండేది మరి, మెయిన్ అప్పుడు చాలా ప్రిమిటివ్. తల మీద కొట్టి దాన్ని ముందే అన్కాన్షియస్ చేసి సుస్థుతుడు ఆ టైంలో అనమాట, అప్పుడు సర్జరీ చేసేవాళ్ళు. అది చాలా పెయిన్ఫుల్. అది మై గాడ్. కానీ సార్ ఈ ప్రొసీజర్కి ఇంత బ్లడ్ అవసరం పడుతుంది అని ముందే ఎస్టిమేషన్ వేసుకుంటారు కదా? మాది ఏంటంటే సర్జరీ కాదు, నాన్ సర్జికల్ గా ఇంటర్వెన్షనల్. అదే ఇప్పుడు మీరు చేసేది ఓకే, బట్ ఇన్ జనరల్లీ చేస్తాం. ఎందుకంటే యూజువల్ గా రేడియల్ ప్రొసీజర్స్ అంటే చేతి ద్వారా మనకి ఈ బ్లాక్స్ ని క్లియర్ చేయాలి, రేడియల్ ప్రొసీజర్ అంటారు. ఎందుకంటే ఈ ఫెమరల్ ఆర్టరీ అనేది మీడియం సైజ్ 7 millimeters ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే మనకి పంక్చర్ చేసిన తర్వాత ప్రాపర్గా ప్రెషర్ అప్లై చేయకుండా, బ్యాండేజ్ పెట్టకుండా ఉన్నప్పుడు బ్లడ్ లీకేజ్ వచ్చేసేసి బ్లడ్ అని తొడలోకి సీపేజ్ అవ్వటం, లేకపోతే అబ్డామిన్లోకి సీపేజ్ అవ్వటం, రిటోపెట్రల్ హెమటోమస్ అంటారు దాన్ని. అది వచ్చినప్పుడు సడన్గా బ్లడ్ లాస్ వలన హైపోటెన్షన్, షాక్ స్టేట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యాంజియోప్లాస్టీ చేసినప్పుడు మీరు రక్తం పల్చే మందులు ఇవ్వాలి, 10,000 units ఆఫ్ హెపరిన్ ఇవ్వాలన్నమాట, విచ్ విల్ వర్క్ అప్ టు 1 hour.
ఆ రక్తం పలచబడే తత్వాన్ని 1 అవర్ మెయింటైన్ చేయాలి. సో దట్ క్లీన్ చేసి అంత అక్కడ క్లాట్ ఫామ్ అవ్వకుండా స్టెంట్ వేసి చేసేంత వరకు. కానీ ఈ ప్రాపర్లో అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల కంపల్సరీ ప్రతి పేషెంట్కి ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రెడీ చేసుకుంటాం, ఇవ్వం కానీ, బట్ వీ విల్ ప్రిపేర్. కానీ రేడియల్ ప్రొసీజర్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆ యొక్క, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ స్మాల్ వెసల్ కంపేర్ టు ది ఫెమరల్ ఆర్టరీ. అదే కొంతమంది స్టంట్ వేశారని థైలోంచి చెప్తారు, కొంతమంది చేతిలోంచి చూపిస్తారు. ఎందుకని ఆ వేరియేషన్ ఏంటి సార్? యాక్చువల్లీ ఆ వేరియేషన్ అంటే ఈ రేడియల్ ప్రొసీజర్స్ కూడా ఆ విధంగా ఇవాల్వ్ అయింది. ఫెమరల్ ఆర్టరీ పంక్చర్స్ వలన లాట్ ఆఫ్ హెమటోమాస్, హైపోటెన్షన్లు, మనం ఆల్మోస్ట్ బెనిఫిట్ ఆఫ్ హార్ట్ ఇంటర్వెన్షన్స్ అన్నీ అగైన్ ఇట్ ఈస్ డిటేరియేటింగ్ ఇన్ టు హైపోటెన్షన్, దీనికి వెళ్ళిపోయి దీనివల్ల పేషెంట్ ఫెటాలిటీస్ రావటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అందువలన ఈ రేడియల్ ప్రొసీజర్స్ అనేది ఇవాల్వ్ అయింది. ఎస్పెషల్లీ హార్ట్ అటాక్స్ అప్పుడు రక్తం పలచబడి వరదల్లా పారిస్తాం, అప్పుడు క్లాట్ ఫార్మేషన్ ఉండటం వల్ల, దానివల్ల ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ. అందువల్ల ఎస్పెషల్లీ ఈ ప్రైమరీ యాంజియోపా హార్ట్ అటాక్ రాగానే ఇమీడియట్గా హార్ట్ వెసల్ ఓపెన్ చేసే ప్రొసీజర్స్లో రేడియల్ వీ ప్రిఫర్ ఫస్ట్ దీనికన్నా. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ రక్తం పలచే మందులు ఇవ్వటం వల్ల హెమటోమా ఛాన్సెస్, ఇన్సిడెన్స్ విల్ బి లో ఇక్కడి నుంచి. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ కూడా రేడియల్ ప్రొసీజర్స్ 90% రేడియల్ ప్రొసీజర్ చేస్తాం. కాంప్లెక్స్ యాంజియోప్లాస్టిస్, ఈ స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ వేరే డివైజెస్ పెద్ద పెద్ద ఉంటాయి, దానికి మాత్రం ఫెమరల్ ఆర్టరీ అప్రోచ్ ద్వారా ఈ ఇంటర్వెన్షన్స్ చేసి తద్వారా క్లియర్ చేస్తాం బ్లాక్స్. కానీ ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇంకా అతను మళ్ళీ నార్మల్ అవ్వలేడు అనేది జనరల్గా అనుకుంటూ ఉంటారు సొసైటీలో. అంటే ఎక్సర్సైజ్ చేయకూడదనో, లేదు అని అంటే ఇవి తినకూడదనో, లేదు చాలా రిస్ట్రిక్ట్ చేసాము 4 మెట్లు ఎక్కడానికి కూడా వీళ్ళు ఏమైపోతారని టెన్షన్ పడుతూ ఉంటారు. సో అలా ఆలోచించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఏది నిజం? చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీ క్లియర్ చేయటం. ఒకప్పుడు 80s 90sలో అంటే మామూలుగా హార్ట్ అటాక్ కానీ ఊరికే అక్కడ పడుకోబెట్టేసి ట్రీట్మెంట్ ఏమి ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే ఈ రెస్ట్రిక్షన్స్ అని చెప్పేవాళ్ళు. తర్వాత మీకు ఇంటర్వెన్షన్ కార్డియాలజీ వచ్చిన తర్వాత కాన్సెప్ట్ దాని మీద మనకి అవగాహన అర్థమైంది. లోపల కొలెస్ట్రాల్ బ్లాక్ అనేది రప్చర్ అయ్యి దాని మీద క్లాట్ ఫామ్ అయ్యి ఈ హార్ట్ అటాక్స్, గుండె రక్తస్రావం సడన్గా కట్ ఆఫ్ అవడం వచ్చింది అని చెప్పేసి ఎప్పుడైతే క్లాట్ రిమూవ్ చేసి దాన్ని క్లియర్ చేసామో మిగతా రక్తం అన్నీ బాగున్న వాళ్ళకి ఏమవుతుందంటే పోస్ట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మెయిన్గా రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి డైటరీ ప్రికాషన్స్, ఎందుకంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లాగా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మాటికి వచ్చే తత్వం ఉంటుంది. ఇవి బయట నుంచి వచ్చిన వ్యాధులు, అది ఇన్ఫెక్షన్స్ లాగా బయట నుంచి వచ్చే ఒకసారి ఆ మందులు ఇచ్చిన తర్వాత ఆపేయచ్చు. వేరే మన లోపల కంట్రోల్ మెకానిజమ్స్ దెబ్బతిని ముఖ్యంగా లైఫ్ స్టైల్, జీవనశైలిలో తేడాలు రావటం వల్ల వచ్చిన వ్యాధులు ఇవన్నీ. ఓకే, ముఖ్యంగా బీపీ కావటాన్ని, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ అటాక్స్. సో ఎప్పుడైతే మన జీవనశైలి బ్యాడ్గా ఉంది, ఫుడ్ కానీ, ఫిజికల్ యాక్టివ్ లేకపోవటం కానీ, ఒబిసిటీ కానీ, స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, అట్లానే ఎవేక్ స్లీప్ సైకిల్స్, అట్లానే మెంటల్ స్ట్రెస్ కానీ, ఇవన్నీ క్లాట్ ప్రోన్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఈ సిచ్యుయేషన్స్లో. సో వాటి వల్ల వచ్చినాయి కాబట్టి వాటిని మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అందువల్ల ఒకసారి మనకి అయిన తర్వాత అవి జాగ్రత్తలు పాటించుకుంటూ మందులు రెగ్యులర్గా వాడుకుంటూ మేమేంటంటే రికవరీ పీరియడ్లో ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం అన్నమాట. అంటే బాడీ ఎంతవరకు తట్టుకుంటే ఎగ్జర్షన్, దాన్ని బట్టి సపోజ్ అంతా బాగుందంటే యూ కెన్ డూ నార్మల్ యాక్టివిటీస్ అండ్ వితౌట్ ఎనీ ఫియర్. వాళ్ళ మైండ్లోంచి ఆ స్టిగ్మా తీసేయాలి. యూజువల్గా 100 మందిలో 50% అనేబుల్ టు రెస్టోర్ ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ మైండ్లో ఉండే ఫిక్స్డ్ ఐడియా, అమ్మో నేను హార్ట్ పేషెంట్ పనికిరాను అనే ఐడియా వలన అది మనం తీసేయాలి. యాజ్ ఏ డాక్టర్, కార్డియాలజిస్ట్ అది చేసే అంటే సక్సీడ్ అనంటే. అట్లానే అందరికీ ఉండకపోవచ్చు, ఒక 100లో 80% అట్లా ఉంటుంది. 20% పీపుల్ గుండె బాగా వీక్గా ఉన్న వాళ్ళకి, రికవరీ కొంచెం టైం ప్రొలాంగ్ అయిన వాళ్ళకి మాత్రం డిపెండింగ్ అపాన్ దేర్ ఇంప్రూవ్మెంట్ విల్ టెల్. మీకు ఈ 3 monthsలో మీకు రికవర్ అయ్యి మీకు మామూలుగా ఉండొచ్చు, లేకపోతే 6 months పట్టచ్చా, 1 year పట్టచ్చా, అట్లా ఉన్న సందర్భాలు కూడా చూస్తాం. అలా పేషెంట్ని బట్టి మనం టైలర్ మేడ్ చేస్తాం అనమాట. మీ ఇంప్రూవ్మెంట్ దాన్ని బట్టి వాళ్ళలో ధైర్యాన్ని ఇన్ఫ్యూజ్ చేసి. సో నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, మందులు, ఇంటర్వెన్షను పేషెంట్కి మానసికంగా ఒక ఆలంబన. అంటే మీకు ఇది ఎప్పుడైతే అతనికి వచ్చిందో ఆటోమేటిక్గా ఏంటంటే డిసీజ్ ఎదుర్కొనే ధైర్యం అతనికి వచ్చేసి అతను మామూలుగా ఉంటాడు, కాంప్లికేషన్స్ కూడా రావడానికి. కానీ నిజానికి హార్ట్ ఇందాక మీరు అన్నారు వీక్గా ఉంటే అని, హార్ట్ వీక్గా ఎందుకు ఉంటుంది అసలు? అంటే ఎన్ని రకాల కారణాలు ఉంటాయి?
హార్ట్ వీక్గా ఉంది అని మనం తెలుసుకోవడం ఎలా? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. యూజువల్గా ఏంటంటే గుండె కంఠం ఎప్పుడైతే వీక్ అయిందో దాని 2 రకాలు ఉంటాయి. గుండె కంఠం వీక్ అయిపోయి వచ్చిన తర్వాత వచ్చే ఫెయిల్యూర్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు మెడికల్ భాషలో. హెచ్ఎఫ్రెఫ్ అంటారు, హెచ్రెఫ్ అంటారు. కొంతమందికి అంటే గుండె పంపింగ్ ఫంక్షన్ ప్రిజర్వ్ అవుతున్నాయి. సంభవం ఏంటంటే లోపల వాటర్ అక్యూములేటింగ్ టెండెన్సీ వచ్చి ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి, నీరు చేరే తత్వం. దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ హెచ్పెఫ్ అంటారు. ఇవి కాకుండా మనకి కవాటాల్లో కానీ ఆ తర్వాత కొన్ని మెడికల్ వ్యాధుల్లో కూడా హార్ట్ మిస్టైన్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందన్నమాట. సో గుండె కంఠం వీక్నెస్ ఉన్న వాళ్ళకి అంటే వెరీ ఈజీ అనమాట. ఎప్పుడైతే గుండెకి రక్తస్రావం తగ్గిందో ఆటోమేటిక్ గుండె కంఠం వీక్, దాన్ని ఇస్కీమిక్ కార్డియోమైపతి అంటారు. కొన్ని టాక్సిన్స్, కొన్ని హ్యాబిట్స్, ముఖ్యంగా ఆల్కహాల్ అనేది గుండె పంపింగ్ ఫంక్షన్ని సప్రెస్ చేస్తుంది, దాన్ని ఆల్కహాలిక్ కార్డియోమైపతి అంటారు. అట్లనే కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి దే ఆర్ ప్రోన్ ఫర్ హార్ట్ వీక్నెస్, దట్ ఈ ప్యూర్ పెరల్ కార్డియోమైపతి అంటారు, పెరిపాటం కార్డియోమైపతి అంటారు. అట్లానే కొంతమంది అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో ఉంటుంది, అట్లా ఎస్పెషల్ సెలీనియం డెఫిషియన్సీ, సో న్యూట్రిషనల్ కార్డియోమైపతి అంటారు. ఒక్కోసారి కామనెస్ట్ ఏంటి అన్నింటిలో కన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా యూత్లో ఈ మధ్య చూస్తున్నాం. రీసెంట్ ట్రావెల్, జలుబు చేయటం, సడన్గా హార్ట్ ఫెయిల్యూర్తో రావటం, తీరా చూస్తే హార్ట్ బాగా వీక్ అయ్యి పంపింగ్ కెపాసిటీ 30% తగ్గిపోవటం. ఎందుకంటారు సార్? కారణం ఏంటంటారు? అది ఎందుకంటే పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత సంహవ్ యాంటీబాడీస్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ సిస్టంలో తేడాలు వచ్చి వాటికి యాంటీవైరల్ యాంటీబాడీస్ వచ్చి మన హార్ట్ మంచిని అటాక్ చేస్తారన్నమాట. అందువలన గుండె కంఠం వీక్నెస్ వచ్చేసి ఈ పోస్ట్ వైరల్ మైకార్డైటిస్ కాస్త కార్డియోమైపతిగా దారితీస్తుంది అన్నమాట.